అందరికి హాయ్. ప్రశాంత్ చిట్యాల యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము మన ముస్లిం సోదరులకైతే ఇఫ్తార్ విందు ఇవ్వడానికైతే ఎస్ఎస్‌సి 9-10 బ్యాచ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. రాయకల్ వెళ్లి షాపింగ్ చేసుకొనొచ్చాం. బిర్యానీకి సంబంధించిన సామాను కావచ్చు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ చికెన్ కావచ్చు, అన్ని రకాలటువంటి సామానయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ కార్‌లో అయితే వెళ్ళి వచ్చాము. ఇప్పుడు ఏ విధంగా చేస్తామో మేము పూర్తిగా వీడియో చూడండి సార్. ఎంత కష్టపడ్డారో మన వాళ్ళందరూ ఇప్పుడు ఆహ్, ఉల్లిగడ్డలయితే కోస్తున్నారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ శ్రీకాంత్ కావచ్చు, అందరూ కూడా బాగా చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. వ వారి వారి పనుల్లో అయితే నిమగ్నమైపోయారు. అందరూ బిజీ అయ్యారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రైస్ అయితే నానబెట్టాం ఫ్రెండ్స్. ఒక బిర్యానీ రైస్ బాస్మతి ఒక 1 అవర్ అయితే నానాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనము ఎలా బిర్యానీ చేయాలో పూర్తిగా వీడియో చూడండి. ఇందులో చికెన్ కోసము చికెను గ్రేవీ కోసము ఇది. ఇప్పుడైతే చికెన్ అయితే తెచ్చాం ఫ్రెండ్స్. చికెన్‌ని ఈ మాదిరిగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఉంచాం ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అనిల్ కూడా వచ్చాడు. అన్ని సామాన్లయితే పట్టుకొనొచ్చాడు. వచ్చిన తర్వాత ఇగ మేము చికెన్ ఎలా అయితే వాష్ జేయాలో చూయిస్తా. ఇక అందరూ అయితే పనిలో నిమగ్నం అయిపోయారు ఫ్రెండ్స్. అయితే మైపాల్ గావచ్చు, అంజి గావచ్చు, లక్ష్మణ్ గావచ్చు, ప్రశాంత్ గాని గావచ్చు, అనిల్ గావచ్చు, ఇగ మా మామ అయితే ఫుల్ బిజీ అయిపోయిండు. షాప్ చూసుకుంటూ కూడా బిర్యానీ మేకింగ్ అయితే చేస్తా అన్నాడు. మా ఫ్రెండ్ ఫ్రూట్స్ కట్ జేయటానికైతే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుండు ఫ్రెండ్స్. అన్నీ ఇక్కడంటే కుదరదు గాబట్టి ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు ఫ్రెండ్స్. ఆ ఎండలో అయినా ఇంత కష్టపడ్డాం ఫ్రెండ్స్. ఇప్పటికి 2:30 ఇట్లా అయితుంది ఫ్రెండ్స్. ఇంకా బా చాలా సమయం లేదు. మనకు ఇఫ్తార్ విందుకు కావాల్సిన ఆహ్, సమయమైతే లేదు. తొందరగా అన్నీ చేయాలన్న స్పీడ్‌లో అయితే మనోళ్ళున్నారు. ఇప్పుడు చికెనయితే మా అంజి మైపాల్ అయితే క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇగ మనోళ్ళు అంజి గాని కావచ్చు, లక్ష్మణ్ వాళ్ళు ఫ్రూట్స్ అయితే కట్ చేయడానికి అది ఇంటికెయ్యిర్రు. ఇగ కొందరు అవైలబుల్‌లో లేరు. వేరే విలేజ్‌లోకి వెళ్ళిర్రు. ఆళ్ళు వస్తామని కాల్ చేసిర్రు. ఇప్పుడు మేమున్న వాళ్ళమైతే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీకాంత్ కావచ్చు, అనిల్ కావచ్చు, కట్టెలైతే మేమొచ్చేసరికి ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డారు. మా అనిల్ గానికైతే గొడ్డలి కొంచెం దెబ్బ తాకిందని చెప్పిండు. అచ్చి ఆహ్, బ్యాండేజ్ అయితే ఏసినాం ఫ్రెండ్స్. ఇగ వాడు చికెన్ అయితే కడిగిండ్రు. కడిగిన తర్వాత ఇప్పుడు మనం మామ దగ్గరికి తీసుకెళ్దాం. ఈ మాదిరిగా అయితే చికెన్ అయితే కొట్టిచ్చినాం ఫ్రెండ్స్. పెద్దయి చికెన్ అయితే 8 కేజీస్, రైస్ అయితే 10 కేజీస్ అయితే మనోళ్ళైతే తీసుకున్నారు ఫ్రెండ్స్. 10 కేజీస్ ఎక్కువైపోద్దని అనుకున్నాము. కానీ ఆడికాడికి లెవెల్ అయితది అని జెప్పేసేసరికి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇగ మామ అయితే ఆ పని చేసుకుంటూ బిర్యానీ అయితే మేకింగ్ జేస్తున్నాడు ఫ్రెండ్స్. చాలా బిజీగా ఉన్నాం. అందరూ కూడా మసాలాలైతే కలుపుతున్నాడు. బిర్యానీకి సంబంధించిన మసాలాలు దాల్చిన చెక్క గావచ్చు, చికెన్ మసాలా, అన్ని రకాల బిర్యానీ సామాన్లయితే మామ అయితే అందులో కలుపుతున్నాడు. ఇగ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయిండ్రు గదా! కట్ జేయడానికి ఇబ్బందయింది. ఇగ మొత్తం కలిపిన తర్వాత మ్యారినేట్ కోసం ఒక గంట సేపయితే ఉంచాలి అని అన్నాడు. ఇయన్నీ కలుపుకున్న తర్వాత ఒక గంట సేపయితే ఉంచినాం ఫ్రెండ్స్. అన్ని రకాలటువంటి ఆహ్, మసాలాలు, స్పైసెస్ అన్నీ కూడా అందులో ఏసేసాం. ఏసిన తర్వాత ఇప్పుడు మనం ఇగ సమయమైతే దగ్గరుంది. కానీ అనుకుంటూ మామ కూడా ఇగ అందరినీ పనులోళ్ళకు రన్నింగ్ ఏపిస్తా ఉన్నాడు. ఇగ అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇందులో అల్లం పేస్ట్ గానివ్వచ్చు, ఏదైనా పెరుగు గానివ్వచ్చు, అవన్నీ మంచిగా మ్యారినేట్‌గా అవ్వడానికి ఒక గంట సేపు ఉంచాలి. కలపడానికి రండి. ఇద్దరు అయినా కావాలని అన్నాక నేను వీడియో తీస్తున్నాను గదా! వీడియో తీసేటప్పటికి కూడా ఇగ నువ్వు వీడియో పక్కన పెట్టని కొద్దిగా కోపానికైతే తెచ్చిండు. ఎందుకంటే తొందరగా గావాలి. ఎండ కూడా బాగా కొడుతున్నది. మనోళ్ళైతే కొందరు అవైలబుల్‌గా లేరు. అందుకోసమే ఇగ తొందరగా కానీ అటు బిజినెస్ చూసుకోవాలి. ఇటు మామ ఇటు మేకింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళా సమయమైతే లేదు. ఆహ్, తొందరగా గావాలన్న తాపత్రయం అయితే మామలో కనిపించింది. ఇగ మేము కలుపుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా గలపాలి. బిర్యానీ అనేది ఎంత మంచిగా ముక్కకు స్పైసెస్ అంటితే అంత టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే కొంచెం వాటరేసుకుంటూ అది మంచిగా కలిసేటట్టు చూస్తున్నాం ఫ్రెండ్స్. పెరుగేసినాం, అన్నేసినాం. అన్ని రకాలైనటువంటి పెరుగులు గాని, మసాలాలు గాని, మంచి స్పైసెస్ మంచి రుచికరమైన బిర్యానీ ఇందులో స్పెషలిస్ట్. అయితే ఇగ మంచి మ్యారినేట్ కోసమైతే బాగా సేపు కలపాలన్నాక మేము ఒక
20 మినిట్స్ దాకా ఇట్లా మంచిగా అప్పుడప్పుడు కలుపుకుంటా ఉన్నాం ఫ్రెండ్స్. ఇక మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆగిన తర్వాత ఇక కొంచెమైతే రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు కలిపాను. కలిపిన తర్వాత అయితే మావోడు అనేది కాల్ చేసిండు టెంట్ హౌస్ నుంచి. అయితే బిర్యానీ అయితే చేయడానికైతే బౌల్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న గంటకే వాడు ఫోన్ చేసిండిగ. ఫోన్ చేసి, "అన్న బాసనలు ఇత్తరా" అని అంటే, ఓరి బాసనలు ఇచ్చుడేందిరా ఇంక కాలేదు. ఏమైందిరా అని అన్నా. అనేసరికి వాడు కాల్ కట్ చేసిండు. ఇక మేమైతే ఆశ్చర్యపోయినాం. ఇదేందిరా ఈడు ఇప్పుడే ఇచ్చిపోయిండు. ఇంకా ఇప్పుడే కాల్ చేసి బాసనలు కావాలని అంటున్నాడు. ఏమి వచ్చాయని అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక మేము స్టార్ట్ చేసినాం. ఇక మావాడు కూడా మిర్చీలు అయితే కట్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. మిర్చీలు అయితే కట్ చేసుకున్న తర్వాత అందులో వేసి మళ్ళా మా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక మనోడైతే మళ్ళీ ఒకసారి అయితే తింపుతున్నాడు గంటే. ఇక తిప్పిన తర్వాత మనము కొంచెంసేపు ఆగాలన్న తర్వాత ఇక మనోళ్ళు కొంచెం ఎల్లిగడ్డలు అయితే కొయ్యలేరు. ఇక మామ కూడా వీళ్ళతో పని అవుతలేదని టకటక కట్ చేయడానికి కూడా స్టార్ట్ చేసిండు. అన్ని పనులు చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఇక మా మామ కూడా బిజినెస్ చూసుకోవాలి కాబట్టి ఫిష్ ఫ్రై అయితే చేసిండు. కస్టమర్కి అయితే వస్తున్నారు. అటు చూసుకోవాలి, ఇటు చూసుకోవాలి కదా. చాలా ఇబ్బంది అయితే అయింది ఫ్రెండ్స్. అంత ఎండలో బాగా ఎండ ఫ్రెండ్స్. ఇక మేము కూడా అన్నీ కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అందరు కూడా హెల్ప్ చేస్తున్నారు కానీ టైం లేదు కదా. అందుకోసమే ఇక అన్నీ మామనే చేసుకుంటున్నాడు. ఇక మీతోని కాదురా, ఇక ఆడొకటి ఫోన్ వాడతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు, ఏందిరా ఇది అని కొద్దిగా మామ గుస్సా అయ్యిండు. ఇక గుస్సా అయ్యి మామనే చేసుకుంటాడు కొన్ని పనులు. మేము ఇక వాటర్ తెచ్చుడు కానీ ఇక చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాం. ఇక మళ్ళీసారి మావాడైతే కలుపు అన్న తర్వాత మళ్ళీ మిర్చి వేసి ఇక కలిపిండు ఫ్రెండ్స్. ఇక మనోజ్ బ్రో అయితే కుకింగ్ స్పెషలిస్ట్. ఆయన అయితే వచ్చిండు ఇక రాయకల్ నుంచి వచ్చి ఇక ఇక మా అంజి లక్ష్మణ్ కూడా ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫ్రూట్స్ అయితే కట్ చేయడం అయితే వేసారు ఫ్రెండ్స్. ఇక చాలా కష్టపడుతున్నారు. ఇక మెల్లగా ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటే ఇక ముచ్చట పెట్టుకుంటూ అయితే పోతున్నారు. ఇక టైం లేదురా అనుకుంటా ఇక టక్ అయితే కట్ చేసిన తర్వాత ఇక ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అని అన్నాక ఇక టక అయితే కట్ చేసారు. ఇక ఒకడు కట్ చేసుడు, ఒకడు తీసిచ్చుడు, ఒకడు కట్ చేసుడు అయితే అయింది. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చినాం ఫ్రెండ్స్. అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ తెచ్చినాం. తెచ్చి కట్ చేసి సలాడ్ లేక వాళ్ళకు ఇఫ్తార్ విందుకు అయితే ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. అందుకోసమే మనోళ్ళు అందరూ బిజీ అయితే అయిపోయారు. ఇక మనోడైతే కట్ చేసుకుంటే ఇక ఫన్నీ డైలాగ్స్ అయితే వదిలిండు ఫ్రెండ్స్. ఇక కొంచెంసేపు అక్కడే కూర్చోవాల్సి వచ్చింది. ఇక అన్నీ కవర్ చేయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడికి అయితే తిరిగిన షాప్ కావచ్చు, వీళ్ళ ఇంటికి కావచ్చు. అయితే కొంత వీడియో అయితే మిస్ అయింది ఫ్రెండ్స్. కొంత వీడియో అయితే మిస్ అయింది. అది మీకోసం ఖచ్చితంగా పార్ట్ 2గా అయితే పెడతా. ఎందుకంటే అది 6 మినిట్స్ అయితే మిస్ అయింది. అయితే వీడియో తీసినాం కానీ అది వాయిస్ అయితే వస్తుంది కానీ ప్లే అయితే అవుతలేదు. అది ఏమైందో ఖచ్చితంగా దాన్ని ఎలా అయినా తీసుకొచ్చి పార్ట్ 2గా కూడా దీన్ని చూపిస్తాం. ఎట్లుందో అట్లా ఏ విధంగా అయితే ఉందో అట్లా చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇక ఫ్రూట్స్ కట్ చేసిన తర్వాత మేము మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళిపోయి పూర్తిగా బిర్యానీ అనేది చూపిద్దామని వీడియో తీసుకొని పోయినా. బట్ తీసినాం కానీ అది ప్లే కాకపోవడంతో కొద్దిగా నిరాశ అయితే కలిగింది. లేకపోతే మొత్తం ఒకటే వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కానీ అది ఎలాగైనా తీసుకొచ్చి అప్లోడ్ చేస్తాం. మీరు పూర్తిగా చూసి లైక్ అయితే కొట్టుండి ఫ్రెండ్స్. SSC 2009-10 బ్యాచ్. ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మేము ఖచ్చితంగా అనుకొని చేస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు అయితే ఇంకా చేయడానికి ముందుకు వస్తాం. మాకు కూడా మీరు సపోర్ట్ కూడా నిలబడాలి ఫ్రెండ్స్. మనోళ్ళు అయితే ఇక బిర్యానీ రైస్కి అయితే ఎసరు పెట్టడానికైతే మంట అయితే పెడుతున్నారు. ఈ మంట పెట్టేటప్పుడు కూడా వీడియో తీసిన, అన్ని రకాలుగా వీడియోస్ తీయాలి కాబట్టి అది కూడా తీసిన ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మంట అంటుకున్న తర్వాత ఇక మనోళ్ళు చాలా కష్టపడ్డారు. ఇక మంట అయితే అంటుకున్నది. కొద్దిసేపు ఆగుర్రి, ఇప్పుడే పెట్టయ్యకుర్రి అని అన్నాక మామ అన్నాక కొద్దిసేపు ఆగినాం. ఇక ఆనియన్ అయితే విడదీసినాం ఫ్రెండ్స్. మంచి ఫ్రై అయ్యాలి కదా, మంచి నూనెలో అయితే ఫ్రై అయ్యాలి కదా, మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా. బిర్యానీలకు మెయిన్ ఇంపార్టెంట్ ఇది. 3-4 రౌండ్స్ అయితే వేసేసినాం.
ఇక మళ్ళా చికెన్ ఒకసారి చూసుకొని మారినేట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఇక రైస్ అయితే ఇక మంచిగా కడుక్కున్నాం ఫ్రెండ్స్. బాస్మతి రైస్ ఒక మంచిగానే కడిగేసాం. మంచిగా నానినాయి కూడా, తొందరగా బిర్యానీ అయిపోద్ది. అది బిర్యానీ చేసేది కూడా చూపిస్తా. స్కిప్ చేయకుండా లైక్ మాత్రం అయితే కొట్టండి. అందరికీ చేరేలా, అందరికీ చూసే విధంగా మనోళ్ళందరికీ ఈ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. చేస్తేనే కదా అందరికీ తెలుస్తుంది. అన్ని రకాల సేవా కార్యక్రమాలు అయితే మేము చేస్తానికి ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ రౌండ్ అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ ఆయిల్ నుంచి మంచిగా తీసేసుకొని మంచిగా ఆయిల్ మొత్తం మొత్తం అడిచిపోవాలి. మంచిగా డ్రైగా ఉండాలి. మంచిగా డ్రై ఉంటేనే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది, ఆనియన్స్ అయితే ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ రౌండ్ అయితే వేసిండు, ఇది లాస్ట్ రౌండ్. ఇక అయిపోయిన తర్వాత మనోళ్ళు ఇంకా ఏమేం చేసిర్రో అది మొత్తాన్ని మీకు చూపిస్తా. చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. ఎవరి పనుల్లో వాళ్ళు మొత్తం బిజీ అయిపోయారు. ఇక చేయాలి కదా ఫ్రెండ్స్, ఇక చేయాలి అని ఇక మా లక్ష్మణ్ అయితే అక్కడ నుంచి ఫ్రూట్స్ కట్ చేసి అయితే వచ్చిండు. చూశారు కదా ఫ్రెండ్స్. ఇక కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి మంచి మ్యారినేట్ అయిన తర్వాత బిర్యానీలో అన్నీ కలుపుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుంటే ఈ మామ కూడా వచ్చిండు. అయితే మసాలాలు కొన్ని పట్టలేదు. పట్టకపోయేసరికి ఊకపోతే మామని స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి మసాలా పుల్లలు అయితే పట్టించుకొచ్చిండు ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ ఎసరు పెట్టడానికి అయితే పెట్టేసినాం బౌల్. ఇప్పుడు ఎసరుకు వాటర్ అయితే పోస్తున్నాం బిర్యానీ రైస్కు. ఇక పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎసరు వచ్చిన తర్వాత మనము రైస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 to 20 మినిట్స్లో అది రైస్ 70% కుక్ అయిన తర్వాత అది మనం వాటర్ డివైడ్ చేసుకోవాలి ఫ్రెండ్. డివైడ్ చేసుకొని ఓన్లీ రైస్ చికెన్ మీద ఇప్పుడు లేయర్లా పరుచుకొని మనము దాన్ని ఇక పొయ్యి మీద పెట్టేస్తే ఒక 20 మినిట్స్ 25 మినిట్స్లో మనకు బిర్యానీ అయిపోద్ది. అన్ని రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసిర్రు. టేస్ట్, సాల్ట్ అన్నీ మంచి క్లారిటీగా ఉన్నాయి. ఇక మా ఎసరికైతే వాటర్ అయితే పెట్టేసాం. ఇంకో 10 మినిట్స్లో అయిపోద్ది. ఇప్పటికీ 5:30 ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇక మనోళ్ళు ఎండలో చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ టు ఆల్. అందరు కష్టపడి నిర్ణయం తీసుకొని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకు మరి చెప్తున్నా అంటే మా కష్టాన్ని చూసి లైక్ కొట్టండి. ఇప్పుడు ఎసరికైతే వాటర్ పోసేసినాం. ఇక ఆనియన్స్ అయితే చికెన్లో వేసేసినాం ఫ్రెండ్స్. చికెన్లో వేసేసి ఇక మంచిగా అటు ఇటు కలుపుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఉంది, మళ్ళీ బిర్యానీ మీద చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇస్తారు ఎందుకైతే మనోళ్ళు అయితే కూర్చున్నాం, టైం అయిపోయింది. ఇక మనోళ్ళు ఫ్రూట్స్ స్టార్ట్ చేసి ఇఫ్తార్ విందు స్టార్ట్ చేసిర్రు. ఈ ఫ్రూట్స్ సలాడ్ తిన్న తర్వాత నమాజ్ చేసుకొని మనోళ్ళు అయితే ఒక పొద్దు అయితే ఇటు చేసిర్రు. ఇక బిర్యానీ చూద్దాం. సూపర్ అయింది ఫ్రెండ్స్. బిర్యానీ మాత్రం మామూలుగా లేదు, మంచి పుల్లలుగా మామ కష్టం. మన మనోజ్ బాయ్ కూడా చాలా కష్టపడ్డాడు. ఇక మనోళ్ళు అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి మొత్తం ప్లేట్లన్నీ వాళ్ళ కోసం సర్దారు ఫ్రెండ్స్. వారి ప్లేసులలో పెట్టేసి ఇక వాళ్ళు వస్తున్నారు, వచ్చేటోళ్ళు వస్తున్నారు. ఇక కూర్చొని ఇక ఇఫ్తార్ విందు అయితే ఇవ్వడం అనేది జరిగింది. మనోళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు సెకండ్ వీడియో కూడా మీకోసం అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. అది మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. లేకపోతే అది ఇంకా ఒక 6 మినిట్స్ అయితే ఉంటుంది. అందరి కోసం అది మళ్ళీ పార్ట్ 2గా మేము అయితే దాన్ని తీస్తా. పార్ట్ 2గా అయితే దాన్ని అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. అది కూడా దాన్ని కూడా ఆదరించుర్రి. మనోళ్ళు అయితే ఇక మనోళ్ళందరూ బిజీగా అందరికి సర్వ్ చేసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. మామ అయితే మొత్తం వడ్డించడంలో బిజీ అయిపోయిండు. సూపర్ చేసిండు మనోజ్ భాయ్. అండ్ మామ అయితే మాకు సూపర్ చేసిండు బిర్యానీ. అందరూ ఇక ఒక 40-50 మెంబర్స్ అయితే వచ్చిర్రు ఫ్రెండ్స్. 40-50 మెంబర్స్కు అయిపోయిన తర్వాత మనోళ్ళు కూడా అక్కడక్కడ కూర్చున్నారు. తినడం అయితే స్టార్ట్ చేసిర్రు. అయిపోయిన తర్వాత ఇక మనము కొంచెం వేరే వాళ్ళకు కూడా తీసి పెట్టాం, పక్కన రాని వాళ్ళకు కూడా తీసి పెట్టడం జరిగింది. ఇక అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఫ్రెండ్స్. మా అంజిగాడు అయితే సూపర్. ఇక వాడైతే చెమట ఓడ్చిండు అనుకో. అందరు కూడా శ్రీకాంత్ కావచ్చు, అంజి కావచ్చు, అనిల్ కావచ్చు, వినోద్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, అందరూ కూడా నరేంద్రచారి కావచ్చు, రోహిత్ గాడు కావచ్చు. ఇక రోహిత్ గాడు మెయిన్ స్పెషల్. ఇక రషీద్ అనేటువంటి మా ఫ్రెండ్, అది వాడైతే రాలేడు. వాడు కొద్దిగా బాధపడ్డాడు. అరే నేను రాలేనురా, కొంచెం ఇబ్బంది ఉన్నది, వాళ్ళ అత్తగారి ఇంటికాడైతే ఉన్నాడు వాడైతే.
వస్తా అని అన్నాడు గానీ, టైం సరిపోక రాలేడు. అది కొద్దిగా బిజీ ఉండడంతో కుదరలేదు టైం. లేపోతే వాడొచ్చేటోడు. వాడిని కూడా చూపిద్దామని అనుకున్నా. ఇగ వాడు ఖుషి అయితే అయిండు. థాంక్ యూ అందరికి థాంక్ యూ రా అని జెప్పేసి ఈద్ ముబారక్ అయితే జెప్పేసిండు. చాలా సంతోషం అందరికి. అందరొచ్చి మా ఇఫ్తార్ విందుకు హాజరైన వాళ్ళందరికి కూడా చాలా థాంక్స్. మళ్ళోసారి చూద్దాం. ఇన్ మరి కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చూద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.